this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఎవ్వరూ విలువ ఇవ్వకపోతే దేనికి విలువ ఉండదు, వాటి ఉనికి ఉండదు. జ్యోతిష్యం కూడా ఆ కోవకు చెందినదే. మనం ఎవ్వరిమైనా మనం పుట్టే నాటికే ఆయా దేశకాల పరిస్థితుల్లో చలామణిలో ఉన్న ఆచారాలను, పద్ధతులను, నమ్మకాలను, ఇంకా అనేక ఇతర అంశాలను వింటూ, చూస్తూ, అర్థం చేసుకుంటూ పెరుగుతాము. అంటే మనమంతా సమాజంలో ఒక భాగమే కానీ దాన్ని కాదని వెళ్ళే స్వేచ్ఛ పెద్దగా ఎవరికీ లేదనే చెప్పాలి. అయితే 69 సంవత్సరాల నా యొక్క సుదీర్ఘ పరిశోధనతో కూడిన జ్యోతిష్య అనుభవంతో నేను చెప్పగలిగేదేమంటే, ఏ విధంగా మనకు ఊహరాని నాటి నుండే సమాజం యొక్క సామూహిక ప్రభావం మన మీద ఉందో, అదేవిధంగా మన జన్మకాల గ్రహస్థితుల ప్రభావం వలన మనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం, ఆలోచనా విధానం పుట్టుకతోనే ఉంటుంది. మన జీవితాలలో జరిగే మార్పులన్నీ వింశోత్తరి గ్రహ దశలకు లోబడి ఉండటం నేను ఒక జీవితకాల నిరంతర నిఘాతో కూడిన అధ్యయనంతో రుజువు చేసుకుని మీకు చెబుతున్నాను. ఇది వేలాది జాతకాలు పరిశీలించటం, తద్వారా విభిన్న అనుభవాలు జాతకుల ద్వారానే వినటం వలన వచ్చిన జ్ఞానం మాత్రమే కాదు, అనేక పుస్తకాలు చదవటం వలన వచ్చిన జ్ఞానం, అనేక వృత్తి ఉద్యోగాలు చేయటం వలన వచ్చిన జ్ఞానం, మరియు కనిపించిన ప్రతి వ్యక్తిని గురువుగా భావించి వారి నుండి కూడా నేర్చుకున్న జ్ఞానం నా అనుభవంలో మిళితమై ఉంది. నేను జ్యోతిష్యం నేర్చుకోవటం ప్రారంభించాక చిత్తంలో భద్రంగా ఉన్న బాల్యంలోకి వెళ్ళి అప్పటి నా ఆలోచనలను, భయాలను, ఉద్వేగాలను, అనుభూతులను కర్మకోణంలో మరియు అప్పటి నా గ్రహ దశ కోణంలో అధ్యయనం చేశాను. అంతేకాదు తండ్రి తరపున, తల్లి తరపున బంధువుల సాంఘిక, ఆర్థిక, మానసిక పరిస్థితులను, వారి పరిణితుల్లో గల వ్యత్యాసాలను, వారికి గల నేపథ్యాలను, తత్కారణంగా వారి జీవితాలలో ఏర్పడిన పలు నాటకీయ పరిణామాలను కూడా అధ్యయనం చేశాను. నేను యువకుడిగా ఉండే నాటికి అప్పటికి జీవించి ఉన్న వయోవృద్ధులైన పూర్వీకులను జిజ్ఞాసతో ప్రశ్నలు వేసి వారి వారసులైన ఆధునికుల జీవితాలలో జరుగుతున్న అనేక పరిణామాలకు కారణాలు వెతికి పట్టుకున్నాను. ఇలా ఒక్కటేమిటి, నేను చేసిన చాకిరీ అంతా ఇంత కాదు. అందరూ డబ్బు సంపాదన కోసం వెంపర్లాడుతూ పరుగులు పెడుతుంటే నేను నా జీవితంలో జీవనోపాధికి సమాంతరంగా పరిశోధనకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను. తత్కారణంగా ఎంతో డబ్బు, కాలము ఖర్చు చేయవలసి వచ్చింది. మొత్తం మీద తేలిందేమంటే, మన పుట్టుక మన చేతుల్లో లేదు. పరిణితిలో, జ్ఞానములో, ఇంకా ఇక్కడ చెప్పటానికి వీలు కాని అనేక విషయాలలో సమవుజ్జీలు కాని స్త్రీ పురుషులు విభిన్న శారీరక వ్యవస్థలతో, విభిన్న మానసిక ఉద్వేగాలతో, అంటే విభిన్న సూక్ష్మ మరియు స్థూల శరీరాలతో పెరిగి యవ్వనం వచ్చాక తమ అవసరాల కోసం అప్పటికి ఉన్న అవకాశాల మేరకు దాంపత్యం ద్వారా ఏకమయ్యి అమ్మా నాన్నలుగా ప్రమోషన్ సాధించటం వలన అలాంటి అమ్మా నాన్నల ద్వారా మనం ఈ భూమి మీదకు వచ్చాము. ఈ సందర్భంగా వీడియో నిడివి ఎక్కువైనా ఒక విషయం చెప్పాలి. తల్లిదండ్రులను నిందించకండి, విమర్శించకండి. మీ కష్టాలు, కన్నీళ్లు, అసంతృప్తి ఏమైనా కానివ్వండి, వాటికి మీ తల్లిదండ్రులు బాధ్యులు కారు. ఒకవేళ అలా నిందించవలసి వస్తే వారు వారి తల్లిదండ్రులను నిందించవలసి ఉంటుంది. వారికే తెలియకుండా వారు ఈ భూమి మీదకు వచ్చారు. అదేవిధంగా మీరు వచ్చారు.
ఇలా మన మానవ జాతి అంతా లక్షల సంవత్సరాల నుండి తల్లిదండ్రులైన స్త్రీ పురుషుల ద్వారా ఈ భూమి మీదకు వస్తూనే ఉన్నాము. అందువలన నేరాన్ని ఆపాదించవలసి వస్తే అసలు నేరస్తులను పట్టుకోవటానికి లక్షల సంవత్సరాలు కాలంలోకి వెనక్కి వెళ్ళవలసి ఉంటుంది. మీకు చేతనైతే తరతరాల నుండి జీన్స్ ద్వారా సంక్రమిస్తున్న అనేక గుణదోషాలను, జాతకరీత్యా సంక్రమించిన గ్రహదోషాలను నిరంతర పరోపకార కర్మల ద్వారా విశేష కృషి చేసి మీ తరంలోనైనా తొలగించుకోండి. నికర సారాంశం ఏమంటే, మనమంతా సమాజం యొక్క ప్రభావం, జాతక ప్రభావం, తల్లిదండ్రుల యొక్క జీన్స్ ప్రభావం, ఈ మూడింటి యొక్క ముప్పేట గొలుసు చేత బంధింపబడి ఉంటామని ప్రాథమికంగా మీరంతా అర్థం చేసుకోవాలి. అందువలన జీవితం అనేక అనివార్యమైన పలు నాటకీయ పరిణామాలతో నిత్య సమరంగా ఉంటుంది. జీవనం కోసం పనిచేయక తప్పదు, ఇతర వ్యక్తులతో సంబంధాలు, వ్యవహార లావాదేవీలు తప్పవు. ఇక లైంగిక అవసరాల కోసం స్త్రీ పురుషుల మధ్య సక్రమ సంబంధమో అక్రమ సంబంధమో అప్పటి సామాజిక విలువల మేరకు, పరిస్థితుల మేరకు, అవకాశాల మేరకు తప్పనిసరి. ఆశల ఆరాటంతో కూడిన ఇంతటి సంక్లిష్టమైన జీవన పోరాటంలో అనేకసార్లు ఎదురు దెబ్బలు, భంగపాటు, తద్వారా ఆవేదనలు, ఆక్రందనలు, కష్టాలు, కన్నీళ్లు ఎటూ తప్పవు. ఇదిగో సరిగ్గా అప్పుడే ఏదో ఒక మనిషి ద్వారా లేదా ఒక పుస్తకం ద్వారా ఇంకా మరేదో మార్గంలో ఈ విశ్వమే జ్యోతిష్యమును పరిచయం చేస్తుంది. అప్పటి వరకు అంతా తన ప్రతిభేనని అజ్ఞానంతో విర్రవీగిన మనిషి అన్వేషణలో పడతాడు. ఇక అక్కడి నుండి జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. గుర్తుంచుకోండి, సమస్య ఏదైనా గుర్తించగలగటమే పరిహరింపబడటం. ఈ గుర్తించగలగటంలో జాప్యంతోనే చాలామంది జీవితాలు గడిచిపోతాయి. చాలామందికి ప్రయారిటీస్ తెలియవు. సమాజంలో ఎలా ఉండాలనేది అప్పటికే సమాజంలో ఉన్న సజ్జనులైన గురువుల సాంగత్యంతో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే రాహుకేతువుల ప్రభావం వలన ఈనాటి గురువులు కూడా కలుషితమయ్యారనేది ఒక పరమ సత్యం. తల్లిదండ్రుల నుండి తాత ముత్తాతల వరకు వెనక్కి వెళ్ళగలిగి పరిశీలించితే మీ శారీరక, మానసిక వ్యక్తిత్వంలోని లోపాలకు, పాపాలకు, శాపాలకు మూలాలు దొరుకుతాయి. ఒక్కసారి ఇవి గుర్తించగలిగితే జీవితంలో మంచి మార్పు ప్రారంభమవుతుంది. ఇక జన్మకాల జాతక చక్రం పరిశీలించి సీనియర్స్ సహకారంతో ఎవరిని నెత్తిన పెట్టుకోకుండా, ఎవరిని తీసిపారేయకుండా ఇంగిత జ్ఞానంతో అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే మన మీద గల గ్రహకాంతులను అంచెలంచెలుగానైనా సజావుగా అర్థం చేసుకోవచ్చును. 69 సంవత్సరాల వయసులో నేను చెబుతున్న విషయాలు 25 ప్రాయంలో ఉన్న కొత్త తరం వారికి అర్థమైతే ఎంత బాగుంటుందో అనే ఆలోచనతో చేసినదే ఏమిటి జ్యోతిష్యం వీడియో. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.